Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. హైహయ వంశమునందలి క్షత్రియులు భృగువంశీకులైన బ్రాహ్మణులను సంహరించుట. దేవి కృపతో ఒక భార్గవ బ్రాహ్మణుని తొడ నుండి తేజస్సంపన్నుడైన బాలకుడు ఉత్పన్నమగుట. ఈయన పుత్రుడు భగవతి జగదంబ కృపా విశేషము చేత పుట్టాడు. ఇతని దివ్య తేజస్సుచే మీ కళ్ళు చూపును కోల్పోయాయి కనుక మీరు ఈ నా పుత్రుని మిగుల నమ్రతతో నేత్రములను పొందుటకై ప్రార్థించండి. ప్రార్థించుట వలన ఇతడు ప్రసన్నుడైనచో మీ నేత్రముల జ్యోతి మీకు తప్పక ప్రాప్తించును. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఆ బాలకుడు ఒక శ్రేష్ఠ ముని రూపంలో విరాజమానుడయ్యాడు. బ్రాహ్మణి మాటలను విని హైహయులు అతని పాదముల మీద వ్రాలారు. వాళ్ళు మిగుల నమ్రతతో దృష్టిని ప్రసాదించమని ప్రార్థించసాగారు. దీనితో ఆ ముని కుమారుడు ప్రసన్నుడయ్యాడు. అంధులైన క్షత్రియులతో చెప్తున్నాడు, రాజులారా, మీరు నా మాటలను విశ్వసించి మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. దైవము నిర్ణయించినది తప్పక జరిగి తీరుతుంది. ఈ విషయమున విద్వాంసులు శోకింపరాదు. ఋషులందరూ కూడా మునుపటి వలె సుఖముగా కాలం గడపవలెను. క్షత్రియులందరూ క్రోధమును విడిచి ఆనందముతో తమ తమ గృహాలకు వెళ్ళవలెను. ఇట్లు తేజస్వియగు ఆ బాలకుడు ఉపదేశింపగా హైహయులు అతని ఆదేశానుసారము తమ తమ గృహాలకి వెళ్ళారు. అప్పుడు వారి నేత్రములందు మునుపటి వలె వెలుగు వచ్చింది. బ్రాహ్మణి కూడా తేజస్వి అయి పృథివిని రక్షించు రూపమున ప్రకటితుడైన ఆ దివ్య బాలుని తీసుకుని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళింది. మిగుల జాగ్రత్తతో ఆ బాలుని సంరక్షింపసాగింది. రాజా, ఇట్లు భార్గవుల వినాశమునకు సంబంధించిన గాథను నేను నీకు వినిపించాను. లోభవసులై క్షత్రియులు చేసిన పని తప్పక ఘోర పాపకర్మలే అవుతాయి. జనమేజయుడు చెప్తున్నాడు, అత్యంత లోభవసులై క్షత్రియులు చేసినది మహానీచ కర్మ. అది ఎంతో భయంకరమైనది. దానిని నేను విన్నాను. అట్టి కర్మ ఫలితముగా అహ్యపరలోకములందు కూడా దుఃఖముల పాలు కావలసి వచ్చును. సత్యవతీ నందన వ్యాసమహర్షి, నేను ఒక విషయము మిమ్మలను అడిగెదను. హైహయులను క్షత్రియులకు జగత్తునందు ఈ పేరు ఎందుకు ప్రసిద్ధమయ్యింది? యదువంశమునందు జన్మించిన వారు యాదవులని, భరతుని నుండి భారతులని ప్రసిద్ధి కలిగినది. అలానే హైహయుడను రాజు ఉండి ఉండవచ్చును. అతని వంశమున జన్మించిన వారు హైహయులని చెప్పబడి ఉందురు. కరుణానిధి, ఆ హైహయుల ఆవిర్భావము ఎట్లు జరిగెను? ఏ కర్మ ప్రభావమున వారికి పేరు వచ్చెను? ఈ కారణమును నేను వినగోరెదను తెలుపుడు. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.